అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వాళ్ళు అంతా పట్టణంలో గిట్ట సరిపోయారు. ఇదిగో కోళ్ళపిల్ల, కిట్టిగాన్ని పట్టణం పంపించి చదివిస్తాను. ఇది గచ్చిపోర్రా. ఈయన చదివించాలంటే నీ మొగుడేమో పొలంలో పంపించాడు. ఈయన చదువుకోరా అని బడిలోకి పంపిస్తే మాటను దవడ మీద కొట్టాడు. మరి నన్ను కర్రతో కొడితే ఊరుకోవాలా? ఇది న్యాయమే. ఈయన కర్రతో కొట్టి ఈయన దవడ మీద కొట్టేంటే నేనైతే కొట్టడానికి సాటి కొట్టేద్దును. చాలే. ఏమిటయ్యా, ఆ జమీందార్ గారు అమ్మాయితో గొడవ పెట్టుకున్నారట. ఇప్పుడు నల్లపైగాడు ఏం చేశాడు చూసారా? కాలువ కట్టేశాడు. రేపటి నుంచి మనకు నీళ్లు రావు. మన ఊరోళ్ళందరూ అడుక్కు తినాల్సిందే. ఏమయ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా? లాకులు వాళ్ళ ఊళ్ళో ఉన్నాయి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని. ముగ్గురు లేపేయాలి తప్పదు. అయ్య బాబోయ్, పైగా ఒప్పందం ప్రకారం మనం కొట్టాట్లో ఉండకూడదుగా. చూడు, ఏర్రా, ఏ కాలంకైనా దాని నుంచి కదా నీళ్ళు రావాలే. దాన్ని కొట్టుకొచ్చేదా? బానే ఉందిరా. ఓ నాయనో, ఏటి గంట కొట్టరా? గంగమ్మ రావాలా, గంగమ్మ రావాలా, గంగమ్మ రావాలా, గంగమ్మ రావాలా. ఏమిటిది? ఆ నీళ్ళరా మన పొలాన్ని సరిపోతాయా? ఇంకా సేపు ఊరు మునిగిపోతాయి. ముందు ఆ గండి కట్టండి. అవసరం అయితే కట్టుకోమనరా. రే మనోడా, మనం పొలం తెచ్చిపోయిందా? తడిచిపోవడం అయితే ఏరైపోయిందా? అయితే దుందో పదా. దున్నాలా దున్నాలా, మన పొలం దున్నాలి, దున్నాలా దున్నాలా, పొలం దున్నాలి, దున్నాలా దున్నాలా. తాతోయ్, ఆలస్యం అయిపోయింది, ఇంటికి వెళ్దాం పదా. అయితే ఎడతాడు పద్యం చెప్పనేరా. సొక్కేసి సూర్యుడు ఎలుగుతున్నాడు, ఈ సొక్కేసి భూమి చుట్టూ తిరుగుతున్నాడు. సుఖలోనే ఉంది బెమ్మ మెదడు, ఈ తాతయ్య చెబుతున్నాడు. ఈయన కోరా మనడా. వయసు అయిపోయినా పాటల దూరు తగ్గలేదు. నీకు వయసు అయిపోయినా మల్లెపూలు కొండం తగ్గించావేంట? ఇదిగా ఈ అండలో తిరుగుతున్నాను కాబట్టి ఇంటికి తెలబడిపోయి కానీ లోపలంతా కొడతానువేనే. అప్పుడు ఎట్టాగుండావో ఇప్పుడు అట్టాగా ఉండ. ఇదిగా ఈ డబ్బు తీసుకో. ఏంటి కొత్తగా డబ్బిస్తున్నావా? ఎరా తాత, నేను చాలా రోజుల నుంచి చూస్తానే ఉన్నాను. అది సీక్రెట్ గానీ డబ్బులు అడగది. అది చాలా ఇరుందిలేరా. నువ్వు అడగకూడదే అరే, ఈ కుంపడ ఎవరు అనుకున్నా? ఎవరిది? మందే. ఓసారి మీ మామకు తెలిసి కుంపడ పగల కొట్టేసింది. మళ్ళీ కొత్త కుంపడ పెట్టించాను. పని వాడుతూనే ఉండాలి కదా, కుంపటకి ఏం తక్కువరా. నా బంగారం కదా, నీకు సీర కొని పెడతాను. మీ అమ్మాయి తొట్టే, మీ నాన్న మీద తొట్టే, రవి కొని పెడతాను. ఏంట్రా నీ పెళ్ళాన్ని బతిమలుతున్నా? ఏం లేదండి, కానుపు దగ్గర పడింది కదండి, కాక పడుతున్నానండి. కానుపుకి కాకాకి సంబంధం ఏంట్రా? కానుపుకి పచ్చి తిట్లు తిడద్దండి. ఎందుకు? అది ఎప్పుడు కారణం నేనని. యాదవా, కనే ముందు ఒక సీసా సారా పట్టించరా. మా చూస్తారా కంటుంది. ఆ పుట్టేవుడు పద్యాలు పాడుతూ పుడతాడు. అమ్మ బాబు, తాత అదే ఓ పద్యం పాడేరా. అయ్య బాబాయ్, వాళ్ళకి ఆకలికి ఇప్పుడు నొప్పులు ఎక్కడ కనేసేటట్టు ఇంటికి పోవాలి మళ్ళా. నమస్కారం అమ్మాయి గారు. ఎన్నాలైందండి మిమ్మల్ని చూసి. లంగాల్లో చూసాను, ఇప్పుడు లాగుల్లోకి వచ్చేసారు. ఇదేంటండి అలాడుతుంది డిబ్బి? ఇది వేసుకెళ్ళి సందాలు అడుగుతారా? కెమెరా, ఇంపోర్టెడ్ యాషికా కెమెరా. కుండలాండాళ్ళు, అయ్యా నువ్వు అమ్మాయి గారి తోడెళ్ళి మన పొలాలు, మన తోటలు, మన బావులు, మన చెరువులు, మన కొండలు, మన దెబ్బలు అన్ని చూపించుకురా. నో అంకుల్, నాకు అలాంటివేం అక్కర్లేదు. చాలా డర్టీగా అసహ్యంగా ఉండే మనుషుల్ని చూపించమనండి. ఈ పల్లెటూరులో నాస్టీగా బట్టలు కట్టుకుని చండాలంగా మొహాలు పెట్టుకునే జనం ఉంటారుగా, వాళ్ళ ఫోటోలు తీసి అమెరికా పంపిస్తే అక్కడ ఎగ్జిబిషన్ లో వీళ్ళని వింతగా విచిత్రంగా చూస్తారు. ప్రైజ్ కూడా ఇస్తారు. చండాలంగా అసహ్యంగా ఉండే మనుషులు మన ఊళ్ళో ఉండరమ్మా, వాళ్ళంతా గోపాలపురంలో ఉంటారు. గోపాలపురం అండాళ్ళు, నువ్వు అమ్మాయి గారిని గోపాలపురం తీసుకెళ్ళు, సర్దా తీరా ఫోటోలు తీస్తుంది. కాపులు చెప్పుకోకుండా తొందర కానిండి పనే కానిండి కానిండి. ఇవన్నీ గోపాలపురం పొలాలేనండి. ఏమిటిదంతా? ఏరుశనక్కాయలండి. ఏమిటి? ఏరుశనక్కాయలండి. మరి కాయలేవి? కాయలు పైన ఉండవండి, కింద ఉంటాయి. జాగ్రత్త చూసుకోండి. అచ్చం మంకీలో ఉన్నాడు కదా. మీరు ఎలా అనుకుంటే అలాగుంటాడండి. నిలబడు.
నవ్వు. అయ్య బాబా భయపడ్డాను కదా సచ్చినోడా. నవ్వమంటే ఆంబోతో రంకెత్తావేంటి? ఒరే రామస్వామి, ఆ ఎర్రమలో దూడబడుతున్నా బయటికి తోలరా. అమ్మకేం చూడు ఎంత గట్టిగా ఉన్నాడు కదా అన్నాడు. అయ్య బాబు అడా ఈ ఊరి కుడుబుజం ఆ తాత అయితే ఆ తాత కుడుబుజం మనవడున్నాడు. కళ్ళిద్దరి మధ్యన పడ్డావంటే మన ఊరికి తిరిగి వెళ్ళి మన తోళ్లే. అటుపక్క ఆంబోతు పాకున్నది వచ్చేసి బాగా బలుసున్నాయి. రండి వెళ్దాం. వాట్ నాన్సెన్స్, ఇలాంటి వాళ్ళని అమెరికాలో ఎగబడి చూస్తారు. జోకర్లో ఉన్నాడు. హాయ్ హాయ్. ఏంటదే లుక్ లుక్కా బొక్క గడ్డి దిక్కు మొక్కలిందంటే మక్కలు ఇరిపోతాయి. గడ్డక ఉండనమ్మా ఎవతి దొరసానే తొండపాదికి బెండకాయలాగుంది. నల్లబ్బాయి గారి అన్నగారి కూతురండి. ఓహో రేవు దగ్గర చూశానులే, అందుకే మీరు తిన్న పుడతలా కనపడుతుంది. అవును, ఆ ఊరు పెట్టి ఈ ఊరు వచ్చాయిట. దీంతో మీ బొమ్మ తీసి అమెరికా పంపిస్తారంట. దీంతో ఆ చిన్న బొక్కలో నా బేసే పట్టదు, ఇక నేనేం పడతానే. గివ్ వన్ బ్యూటిఫుల్ పోజ్. పోసా ఏంటి అడుగుతే? మీరు సోగ్గా నిలబడితే మీ మీసాలు చూసి అమెరికా అంతా కళ్ళు తిరిగి పడిపోవాలంట. అలాగైతే బంతిపూ దగ్గరికి వెళ్ళి పోసిస్తాను. నా కరెక్ట్ అగు ఆ కర్రరా నాకు పెద్దాపురం పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పోజుద్దురు కానీ పసుపు తోటంతా కొట్టేశారే. కుండలో ఎంకర్ శుభం దగ్గరికి వెళ్ళి పోజుతాను కానీ ఇంకోటి ఒక్కమనవే. ఆఖరికి బ్రహ్మాండమైన పోజుతాను నొక్కు. ఏంటిది సెట్ అంత మా తాతయ్యని ఈ చిన్న ఇరుకు పెట్లో ఇరుకుతున్నావా? ఊపిరాడద్దు, ఇది బయటిది. అదోడా ఏట్రా పోసరా చిన్నోడా. ఓదా బూదా, ఈ బొమ్మల పెట్లో బొమ్మ అయిపోతే ఆయువు తగ్గిపోతురా. మానన్నా ఉంటే మాకు క్లిరిపోతాయి. మా తాతేడి తాతోయ్ లోపల ఉంది కడగాలి. మా బోధలో గడుగుతాలే. మా తాతను బొక్కలెట్టి నొక్కే తినివే. సంకలో పెట్టి ఒక నొక్కడు అక్కడ సంకరాగిపోతా. ఏది ఎరా తాతోయ్ సిసే కనబడబెట్టే. ఇంపోర్టెడ్ యాషికా కెమెరా ఒసాకా నుండి తెప్పించాను. ఇదేం పనయ్యా, మొట్టోటి చేతిలో మొగల పూలని అలిపేసావు. డబ్బా కాబట్టి సరిపోయింది. అవునరా, బొమ్మ బయట పెడతా అనుకున్నాను కానీ ఆ బొక్క పెట్టి బద్దలవుతుంది అనుకోలేదురా. అది కాదురా తాత, నేను వెనక నుంచి విన్నాను. మన ఊరందరి బొమ్మలు తీసి అమెరికా పంపించి ఎలా కోలం చేతాదంట. చెప్పే కుండల ఆంటాలమ్మా చెప్పు. నేను అప్పుడే చెప్పానయ్యా, నా మాట వెళ్ళలేదు. ఆ బోట్ల దగ్గరికి వెళ్ళే సరిపోయేది. పద. ఆగో ఆగాగు, అమెరికా పంపిస్తావా? నేను అంబాజీపేటకు పంపిస్తానే. రే సూరిగా తెచ్చానండి. కొండలో వెనక్కి తప్పుకో. అమ్మాయి తక్కువ. ఇదేటో తెలుసా? ఏమిటి? గేదె పెంట ఆవు పేడతో కలిపి ఆవుల సెట్టుకి వెయ్యాలని తెచ్చా. వేసుకో. చెప్పండి. ఏట బాసలు తింటున్నావు? మాకు బాస వచ్చు. నీ బాబీడి ఎట్టు, నీ తాత పెసరట్టు, నీ ముత్తాత పుల్లట్టు, నువ్వు గోడకట్టు. నువ్వు మొదట ఇక మొదలెట్టాడంటే తట్టుకోలేవు. రా వెళ్దాం. మనిషికి చెప్పినట్టు చెప్తే ఇది ఎక్కడ ఉంటది? గొడ్డును బాధినట్టు బాధాల. రే చిన్నాడా, గడుసుదైతే అయింది కానీ నువ్వు ఇలాంటి దొరసానమని కట్టుకున్నావు చాలా ఇద్దరు నేర్పుతురా. ఎంత అవమానం, ఎంత అవమానం. నీ ముఖానికి బురద పూసి పంపిస్తారా ఏదో నా కొడుకులు. అంతే కదా అంకల్, ఎన్ని మాటలు అన్నారో తెలుసా? అవును బాబు, ఇంకాసేపు ఉంటే మా ఇద్దరు సిల్లుకుండలాగా అయిపోతాయని భయపడి అమ్మాయి గారిని తీసుకొచ్చేసాను. రూపమ్మా, నిన్న ఊళ్ళోకి వస్తానని చెప్పాను కదా, ఆళ్ళతో ఎందుకు పెట్టుకున్నావమ్మా? వాళ్ళిద్దరూ ఒకటి చిక్కడు ఇంకొకటి దొరకడు. ఏడుసారు అంకల్, నాకు అలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడమే హాబీ. మా కాలేజీలో ఇంతకన్నా చెత్తముండి ఇడియట్ ఒకడు ఉండేవాడు. వాడి చేత పబ్లిక్ గా వాడి బట్టలు విప్పించి కడ్రాయితో నా చెప్పులు ముంచాను తెలుసా? నాతో పెట్టుకుంటే వదిలిపెట్టను. వాణ్ణి వాడి తాతని ఏడిపించడమే ఈ ఊర్లో ఉన్నంతకాలం నాకు ఎంటర్టైన్మెంట్. అలా చూస్తుండు వాళ్ళనేం చేస్తాను. కొండలాంటి మీ జీవితాన్ని వాళ్ళ కాళ్ళ కింద ఎట్టకండి. బళ్ళును పగిలిపోద్ది. తర్వాత కొత్త కొండ కొనుక్కోవచ్చునేమో గాని పగిలిన కొండ పనికిరాదు. బాగా చెప్పు. షడప్. చూసావా? మరి ఈ ఊరు గొడవలు ఎందుకు? మనం అక్కడికి వెళ్ళిపోదామా? మనము వెళ్ళిపోయినచో నిన్ను నేను లేపుకుపోయి తినని చెడ్డ ప్రచారం జరుగును. నీ కుండల వంశమునకు పిడకాంత మార్చవచ్చును అని నాకు తెలియదు. తెలిసిన మనుషులు ఇద్దరున్నారు.
తాత రామచంద్రరాజు మానమడు కిష్టయ్య. కాని నా దురదృష్టము నీ దురదృష్టము మన దురదృష్టమునా ఆ ఊరికి నేను శత్రువునని నన్ను అపార్థము చేసుకున్నారు. ఎలాగన్నా వాళ్ళ తిక్క కుదరచాలి బాబాయ్. అందుకే కదమ్మా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. చూడమ్మా, అదిగో అక్కడ కనపడుతుంది, అదే వాళ్ళ మామిడి తోట. ఓ ఐ సీ. కొడుకుతో పంతం పట్టి ఈ ఏడు పంట పనులన్నీ ఆళ్లే చూస్తున్నారు. నువ్వు వెళ్ళి మన వాళ్ళతో ఆ తోట అంతా నాశనం చేయించేసి కాయలెట్టుకొచ్చి అప్పుడు కానీ వాళ్ళ రోగం కుదరదు. నువ్వు బండితో పొలిమేరలు సిద్ధంగా ఉండు, నేను ఆ కాయలన్నీ రాలగొట్టుకొస్తా. చూడమ్మా, నసుత వేటి వెళ్ళి మనుషులు బాబు. చూసారా, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును. ఏట్రా పెట్టలరా మళ్ళీ మా ఊరు కోపము వాళ్ళది. నీ మీద నాకున్న నా మీద వారికున్న అందరి మీద నాకున్న నోరుపోయిరా ఏదో నా కొడుకు సరిగ్గా చెప్పాడరా. చెప్పుదును. ఆ రామాపురము నల్లబ్బాయి గారు, పట్నము పాప రూపాయు, మరికొందరు పెద్ద మనుషులు వారి దుష్ట మనుషులు మామిడి తోట మీద పడి కాయలన్నీ తెంపేసి, ఆకులన్నీ దూసేసి, చిగుర్లన్నీ లాగేసి తోట మొత్తము స్మాష్ చేయుటకు తోటలో ప్రవేశించినారు. మా మామిడి తోట మీద పడినా పట్టం కాలిపట తాతోయ్ చంపైనా సింపైనా ఊదయ్యా. పట్టం గంగోయ్, ఏటి కాయలు కోసేస్తున్నావు? నా ఇష్టం. నీ ఇట్టవుతాడు కొట్టాను కదా, నీ కాయలు కాదు నా కాయలు. ఎవరి కాయలైనా నాకు ఇష్టం అయితే నా కాయలే. ఇదిగో మళ్ళీ ఇంకో కాయ కోసావంటే ఈ చెట్టు పళ్ళతో పాటు నీ దవడ పళ్ళు కూడా రాలిపోతాయా? చూడు మిస్టర్, మొత్తం రాలగొట్టేదాకా చూస్తుండు, మొత్తం పని అయ్యాక పొరక పాడేస్తాలే. ఆగు, ఇదిగో నీకన్నా ఎక్కువ డబ్బిస్తాను, కోసిన కాయలు మళ్ళీ అతికించు. నేను కాయలు కోసి నీ చేతికిస్తాను, నీ కొమ్మ కత్తికించుకుంటావు, సొమ్ము కమ్ముకుంటావు, నీ ఇష్టం. ఆగు, ఆగను. అడు చూడు పెద్దకాయ. పదండి. రామాపురంలో లంగాలు ఉతికే నా కొడకలారా దొంగతనంగా వస్తారా? ఆగండి. ఆహా, శాస్పాన్ మీద ఎదురవుతున్నాడు గోపాలకృష్ణుడు. అబ్బా, వీడు అన్నాడు తోడు కొడుకు ఒకటి. ఏయ్, ఎక్కడికి వెళ్తావురా తారు డబ్బాలో తాటికాయ నా కొడక. చూసారా, చూశానులే గానీ ఈ మొత్తం కాయలు బజార్ రేటు 300, నువ్వు 600 తీ నా కొడక. అన్నా ఉంటే పీకలకి సంఖ్య కింద ఎట్టేసుకోగలను, సంఖ్యల కింద స్థానపచ్చే నా కొడక. చూసారా, చూసేదేట్రా, ఇక ఉతకడమే, డబ్బులు తీయా. లేవు. లేకపోతే రే ఇటు చొక్కాపు నువ్వు తీసుకెళ్ళి ఇటు ఎడలు నేను ఉప్పేస్తాను. వద్దండి, నా మర్యాద కాపాడండి. వద్దండి బాబు. చూసారా తాతోయ్, సొక్క అయిపోయాను రా. ఎడ్డలు నేను ఉప్పేశా. పదా రే డబ్బులు కట్టి ఎడలు తీసుకెళ్ళు. పిల్లోయ్ కొత్త ఏంటన్నది? ఎలాగోలాగా రెండోళ్ళు కలిపేయాలనుకుంటే మీరిద్దరూ ఎప్పుడేదో గొడవ పెట్టుకుంటూనే ఉంటారు. ఎంత చెడ్డ ఊరికి పెద్ద. ఇలా చేయటం మీకు ఏమైనా న్యాయంగా ఉందా? ఒరే మనోడా, మన చెడు కలిపి తీయద్దా? అంతేగా మరి. పదా, ఇదిగో ఏది మంచో ఏది చెడో మాకు బాగా తెలుసు కానీ ఈ అడ్డని తీసుకెళ్ళి ఇంటికాడ కట్టాయి. పెద్ద బాయ్ గారు, నా ఇడ్లకి ఇచ్చేయండి, బండి తోలికెళ్ళాలా. నువ్వు ఊరుకోవయ్యా, సాయంకాలం వాళ్ళు వస్తే నేనేం సమాధానం చెప్పుకోలేను. రే ఎడ్లోకి రారా. రామ్మా, అన్నం తిందు గాని. నేను తిన్నావు, అన్నం కాదు కదా, పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోను. వెనకటికో సీమ ఎందుకు పుట్టావు అంటే నా బంగారు బొక్కల ఏలడితే కొట్టినా అందంట. అసలు నువ్వు ఆ తోటలోకి ఎందుకు వెళ్ళాలి? ఆడికాయలు నువ్వెందుకు కొయ్యాలి? నీ మీద చెయ్యెందుకు వెయ్యాలి? చెయ్యి కలిస్తేనే తప్పరా మా ఇంట్లో బొబ్బట్లు పలుచని తిందు గాని. అక్కర్లేదు రూపమ్మ, జరిగిన ఘోరం జరిగిపోయింది. ఊరంతా ముక్కును వేలేసుకున్నారు. ఏటి చెయ్యాలని ఆలోచించి చెయ్యాలి గాని ఇలా తిండి మానేసి నీరసించిపోతే లాభం ఏంటి? చూడండి, నా కాలేజ్ లైఫ్ లో కూడా ఇంత అవమానం పాలు కాలేదు. ఇది నేను భరించలేను. ఎందుకమ్మా గొడవ? నువ్వు వెళ్ళు, ఆడి సంగతి నేను చూస్తాను. నువ్వేం చూస్తావు? తిట్లు తినడం తప్ప మరేం చేత కాదు నీకు. చూసారా, వాళ్ళ కూరలు పీకేదాకా నేను ఈ ఊరి నుంచి కథ. ఏంట్రా నల్లబ్బాయి ఎంత గొప్ప నిర్ణయం చేశాడని పొగిడితే నేను ఊరుకోను. రే పొగటం కాదు, చెప్పు దెబ్బలు తగలకుండా చూసుకోరా. దూడ పాకలో గాడిద గుడ్లు ఎరుకునే యాదవా. చూసారా, చూడడం కాదు ఒకేసారి వేసేయడమే. చెప్పరా, అదేదో చెప్పు. సేగొడుల కుట్లో శాంతాడు పేనుకుంటే యాదవన్నారు యాదవాన్ని. చెప్పండి. ఈసారి కర్రపోటీల్లో ఏ ఊరు కూరోడు గెలిచినా ఆ గెలిచిన ఊరోళ్ళ మాట ఆ సంవత్సరం అంతా ఓడిన ఊరోళ్ళు వినాలి. రామాపురం గెలిస్తే 2 రోజులకి నేనే పెద్ద, గోపాలపురం గెలిస్తే 2 రోజులకి పెద్ద అబ్బాయి గారే పెద్ద. ఓడిన ఊరోళ్ళు తప్పు ఒప్పుకొని గెలిచిన ఊరోళ్ళ కాళ్ళు అట్టుకొని క్షమాపణ చెప్పుకోవాలి. అయితే ఇంకా ఆలస్యం వద్దురా, నువ్వు మా ఊరోళ్ళందరి కాళ్ళ మీద పడు. కారసాంలో నా మనవని ఎదిరించే మొనగాడు ఎవడరా మీ ఊళ్ళో? సోడా బడ్డీ పక్కన ఎంగిలి బీడీలు ఎరుకునే యాదవా. చూసారా, నువ్వు ఊరుకోవయ్యా బాబు. ఊరుకుంటా కదా అని మీ కాళ్ళ మీద పడమను.